హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూసిన చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇప్పుడు మీరు చూసిన బ్లాగ్ వచ్చేసేసి ఉగాది పండుగ రోజు కంటిన్యూషన్ అన్నమాట. పండగకు ఏమేం చేసుకున్నాము అన్నది చూశారు కదా, దాని తర్వాత ఏం జరిగింది అన్నది చూడబోతున్నాం. ఇంకా ఉగాది చట్నీ అయితే అందరం ట్రై చేసాము. ఆ తర్వాత దేవుని దగ్గర పెట్టిన ప్రసాదం అంతా కూడా కలిపి అందరికీ కూడా ఒక్కొక్క ముద్ద అయితే పెట్టేస్తాను. ఇది చాలా అంటే చాలా రుచిగా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదా. అందులో మార్నింగ్ నుంచి తినకుండా కూడా ఉంటాము కదా. సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి అనేసి చాలా ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నారు. వాళ్ళు కొంచెం నైవేద్యం తిని ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకొక వర్క్ ఉంటే అన్నీ చూసుకొని 2:30కి అయితే ఇంటికి వచ్చేసారనమాట. ఆ రోజు మనకు 11 అంతా కూడా మన పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసేసి మంచిగా వేడివేడిగా బజ్జీలను అయితే వేసేసాను. అందరం కూర్చొని తింటూ ఉన్నాము. ఇలా అందరూ కూర్చొని తిన్నాము అనుకోండి, మార్నింగ్ నుంచి మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాము కదా. చాలా హ్యాపీ మూమెంట్ ఇలా అందరు కలిసి కూర్చొని తినడం అనమాట. హ్యాపీగా టీవీ పెట్టుకొని తినేస్తూ ఉన్నాము. ఇంకా భక్షాలు వచ్చేసేసి చెప్పాను కదా, వీళ్ళు ఆ ఫుడ్ తినేటప్పుడు అంతగా తినరు, ఈవినింగ్ మాత్రమే తింటారు అనేసి. ఆఫ్టర్నూన్ వచ్చేసి చిత్రాన్నము, వైట్ రైస్, కర్డ్, రసము వాటితోటి తినేసారా. ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకొని లేచిన తర్వాత వేడిగా అయితే చేసి ఇచ్చేస్తున్నాను. నిజంగా ఆ రోజు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయన్నమాట. విరిగిపోతూ అలా కాకుండా చాలా పత్తలాగా కూడా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా అనిపించాయి అన్నమాట నాకైతేను. అదే గోధుమ పిండితోటి కదా మనం చేసుకున్నటువంటి భక్షాలు వచ్చేసేసి. సో నెయ్యి వేసి కాల్చేసేసుకున్నాము అనమాట. ఇంకా ఈవినింగ్కి పిండి అన్నది ఇంకా చాలా సాఫ్ట్గా అయితే అయిపోతుంది కదా. ఇంకా మన మైదా పిండి పేని రవ్వ కలిపినట్టుగా అంతే సాఫ్ట్గా అయితే అయిపోయింది. మన పిండి వచ్చేసేసి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసేసాయి. ఇంకా అందరము కూడా తలా ఒకటి, నచ్చిన వాళ్ళు 2 అలా అయితే తినేసేసేసారు. ఇంకా ఆ రోజు మేమందరము కలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. మనకు కొత్త సంవత్సరము అంటే న్యూ ఇయర్ కన్నా కూడా ఇలా ఉగాదే మనకు కొత్త సంవత్సరంగా భావిస్తాము కాబట్టి మన ఇష్టదైవమైన మన ఇంటి దేవుడు అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తామన్నమాట. సో హ్యాపీగా అయితే అందరూ కొత్త బట్టల్ని అయితే వేసేసేసుకున్నాము. చకచకా రెడీ అయితే అయిపోయాము. ఇంకా కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యే ఆ సిచ్యువేషన్స్ వావ్ అన్నట్టుగా ఉంటాయి కదా. ఎప్పుడెప్పుడు వేసుకుంటామా అన్నట్టుగా అనిపిస్తాయి. చాలా అంటే చాలా జనం ఉన్నారు టెంపుల్లో అయితే. ధీరజ్ వచ్చేసేసి కార్ పార్కింగ్ పెట్టడానికి కూడా ప్లేస్ అంతగా లేకుండా ఉండింది. ఎక్కడో ఒక మూలన అయితే పెట్టేసి వచ్చాడనమాట. మేమైతే అలా ఒక రౌండ్ అంతా కూడా తిరిగేసేసుకున్నాము. ఇంకా వాడు కార్ పార్కింగ్ పెట్టి వాడు టెంపుల్లోకి వచ్చేసేసరికి మేము అంత తిరగడం అలా జరిగిందనమాట. టెంపుల్లో ఎంత జనం ఉన్నారో చూపిస్తాను నేను. ధీరజ్ ఒక రౌండ్ అన్న తిరిగిరా అని చెప్తే అలా లోపలికి అయితే వెళ్ళాడు. మీకు ఎక్కడన్నా కనిపిస్తాడా ధీరజ్? ఒకసారి చూడండి. మరి ఇంత జనం అయితే ఉన్నారు టెంపుల్ లోపల. బయటకు వచ్చాక ఒక పిక్ అలా అందరము అయితే దిగేసేసాము. అఫ్కోర్స్ కొత్త బట్టలు వేసుకున్నాము కదా, అలా ఒక పిక్ దిగకుంటే ఎలా చెప్పండి. సో అందరివి కూడా కొంచెం అక్కడక్కడ అలా కలిసినట్టుగా అయితే అనిపించాయి అనమాట. కలర్ కాంబినేషన్ నలుగురివి ఎవరికి సంబంధం లేదు, అలా కలిసినట్టుగా అనిపించాయి. ఇంకా మా హస్బెండ్కి వచ్చేసేసి చాలా లేట్ అయితే అయ్యింది. టెంపుల్లో జనం ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇంకా ఆకలిస్తుంది నాకు అనేసి ఎగ్జాక్ట్ టైం అయితే ఐడియా లేదు. ఇంకా గ్రీషు స్పెషలిస్ట్ చెప్పాల్సిన పనే లేదు. ఏదో ఒక రెస్టారెంట్ అయితే రెడీగా చూసి ఉంటుంది. డాడీ వెంకటరమణ కాలనీలోనే ఒకటి ఉంది డాడీ, నువ్వు మళ్ళీ అంత దూరం ఇక్కడికి వెళ్ళాలి అనే అవసరం అయితే లేదు అని చెప్పిందనమాట. కోయా మన క్లౌడ్ వెంకటరమణ కాలనీలో కొత్తగా కట్టినటువంటి క్లౌడ్ అపార్ట్మెంట్ ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ ఆపోజిట్లోనే అనమాట కోయా రెస్టారెంట్. పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా. వైఫ్ హస్బెండ్ వాళ్ళ ఇద్దరి నేమ్స్ కలిపి పెట్టిన నేమ్ కలిపి వాళ్ళ నేమ్స్లోంచి తీసిన లెటర్స్ కోయా అని పెట్టారు అంట. సో ఆ డౌట్ కూడా క్లారిఫై చేసుకొని వచ్చాం. ఫస్ట్ అయితే మ్యాంచో సూప్ అయితే చెప్పేశాడు. మా వాడైతే ఈ మధ్య సూపర్గా
ఫస్ట్ సూప్ చెప్తున్నాడనమాట. అలా ఒక్క నిమిషం మాకు మీరు తాగుతారా లేదా అని మమ్మల్ని అడగంగానే మేము వచ్చేసేసి ఏమోలే అంటే 1/2 చెప్పేసేస్తాడు. అప్పుడు ఒక నిమిషం వీడు కర్నూలు పిల్లోడు కాదు, హైదరాబాదు చూపిస్తున్నాడు మాకు అని మేము కొంచెం ఎగతాళి కూడా చేస్తామన్నమాట. ధీరజ్ని వచ్చేసేసి ఇక్కడ ఈ రెస్టారెంట్లో వచ్చేసి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ అయితే ఉన్నాయి. రేట్లు నార్మల్గానే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ సూప్ అయితే వచ్చేసేసింది కదా, హ్యాపీగా సూప్ అయితే తాగేసేసామన్నమాట. ఆ తర్వాత మంచి స్టార్టర్ చెప్పాము. స్టార్టర్ వచ్చేసేసి గ్రీషుకు పన్నీర్ అంటే చాలా ఇష్టం. ఆచారి పన్నీర్ టిక్కా అయితే చెప్పామన్నమాట. దానికోసము అది చెప్పాల్సి వచ్చింది. ఇంకా రోటీ కర్రీ ఇలా అయితే ఏం చెప్పుకోలేదండి, వద్దు ఎక్సెస్ వేడి అన్నట్టుగా అనేసి రైసెస్ వెరైటీస్ ఉన్నాయని 2 రకాల రైసెస్ అయితే తీసుకున్నాం. ఒకటి వచ్చేసేసి గుత్తి వంకాయ పులావ్ తీసుకున్నాము. ఎక్స్ట్రాడినరీ ఉందండి. కోయా రెస్టారెంట్కి వెళ్ళారంటే గుత్తి వంకాయ పులావ్ అయితే తీసుకోండి, వావ్ అని అంటారు కంపల్సరీగా. మాకు ఇది రైస్ తీసుకోలేదు, రోటీ తీసుకోలేదు కదా, మాకు స్టార్టర్ కూడా ఒకటే తీసుకున్నాము. ఈ వంకాయ కర్రీ కొంచెమే వస్తుంది క్వాంటిటీ, అది సరిపోలేదు మాకు 4 మెంబర్స్కి. పోనీ అదే చెప్పుకుందాము అని అంటే మా హస్బెండ్ వచ్చేసేసి మళ్ళీ అదే ఏం చెప్తారు, ఇన్ని రైసులు ఉన్నాయి కదా ఇక్కడ, ఇంకోటి చెప్తే ఏమైంది కానీ అని చెప్పాడనమాట. సో ఫస్ట్ అయితే గుత్తి వంకాయ పులావ్ అయితే తీసుకున్నాం. ఆ తర్వాత గోంగూర పులావ్ అయితే చెప్పాడన్నమాట. సో సరే ట్రై చేయొచ్చు కదా అన్నట్టుగా అనేసి ఇంకా మేము సెకండ్ వచ్చేసేసి గోంగూర పులావ్ని అయితే ఆర్డర్ చేసాము. వాళ్ళు వచ్చేసేసి గోంగూర పులావ్ అంటే పన్నీర్ వేశారు, కొన్ని వెజిటబుల్స్ కూడా వేశారు. తర్వాత వచ్చేసేసి ఈ గుత్తి వంకాయ పులావ్ ముందు గోంగూర వెడిసి కొట్టింది అని చెప్పొచ్చు అనమాట. ఇది టాప్ ఉందండి, గుత్తి వంకాయ పులావ్ టాప్ ఉంది. ఇదిగోండి ఇదే మన గోంగూర, అలా అన్ని వెజిటబుల్స్ వేసి ఇచ్చారు. అది తిన్నాక ఇది ఏమో మరి తెలియదు కానీ ఇది మాకు అంతగా అనిపించలేదు. టేస్ట్ పరంగా బాగా ఆ టేస్ట్ ఉంది లేదు. గోంగూర తిన్నాకన్నా మనము గుత్తి వంకాయ పులావ్ అన్న తినాలన్నమాట. ఒకసారి మీరు గుర్తు పెట్టుకుంటారని చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత వాళ్ళ స్పెషల్ కునాఫా స్వీట్ అయితే ఇందాక మన బోర్డు మీద అయితే మెన్షన్ చేసి ఉన్నారు కదా, అదైతే తెప్పించేసేసాడు మా హస్బెండ్. ఎంత ఎక్కువ క్వాంటిటీ వస్తుందేమో అప్పా అనేసి అన్నాం. అప్పటికి డబల్ రైస్ తెచ్చుకున్నాం, మళ్ళీ కర్డ్ రైస్ కూడా తెచ్చుకున్నాం కదా, హెవీ అయిపోయింది. ఏం కాదు, తిన్న వరకు తిని మిగిలిన పార్సల్ తీసుకుపోవచ్చు అన్నాం. కానీ ఆ క్వాంటిటీ చూసారా, 4 పీసెస్ చేసామంటే ఇలా మడిచి టక్కుమని తినేసేయచ్చు. చాలా వేడిగా ఉందండి, వేడిగా అయితే ఇచ్చారు. అందరి మూతలు కాలుతాయేమో అని చాలా అలా వీడియో కోసం అయితే ఫోర్స్ ఇస్తుంది కాదండి, అది నిజంగా వేడిగా ఉండిందన్నమాట. షుగర్ సిరప్ ఉంటుంది కదా, జ్యూసీ వేడిగా ఉంటుంది కదా. సో టేస్ట్ మటుకు సూపర్బ్గా అండి. కునాఫా స్వీట్ మన కోయా రెస్టారెంట్లో అయితే ఉంది, తినండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. కొన్నిసార్లు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తిన్నామంటే ఏంట్రా బాబోయ్ అన్న ఫీలింగ్ లాగా కాకుండా ఇక్కడైతే నిజంగా ఉగాది పండగ ఫుల్ ఎంజాయ్ చేశాము అని చెప్పొచ్చును. ఈలోగా మేమంతా తినేసి అయిపోయేసరికి మా వాళ్ళందరూ ఫోన్ చేశారు, ఎక్కడున్నారు ఏంటి ఇలా రెస్టారెంట్కి వస్తుంటే. ఆల్రెడీ మేము రెస్టారెంట్లో ఉన్నాము, ఇంకా బిల్లు ఒక్కటి కట్టేది ఆలస్యము అని చెప్పంగానే ఇంకా అందరినీ ఇక్కడికి వచ్చేయమని చెప్పేసేసామన్నమాట. మా గ్యాంగ్ అందరు కూడాను, మా కాన్సామి వచ్చాడు, మా సురేష్ వచ్చాడు, మా బాబు వాళ్ళు వచ్చారనమాట. ఇంకా మేమైతే తినేసాము కదా, పాపం మా పిల్లలు చాలా బుద్ధిగా కార్నర్లో కూర్చున్నారు. మేము ఏదో ఒక మూలలో కూర్చోవచ్చు కదా, మధ్యలో కూర్చొని ఎటు కాకుండా నేను మా హస్బెండ్ ఎదురెదురుగా కూర్చొని ఇటు సైడ్ జాను వాళ్ళకు అటు సైడ్ వాళ్ళకు మాట్లాడుతూ కంపెనీని అయితే ఇస్తూ ఉన్నాం అనమాట. ఏమేమి తిన్నామో అవి అయితే టేస్ట్ చేసినట్టు వాళ్ళకి చెప్పాము. వాళ్ళు అవి ఆర్డర్ పెట్టినాం. ఆ రోజు అక్కడ ఒక బర్త్డే ఫంక్షన్ కూడా జరుగుతూ ఉంది. అందరు అక్కడ కేక్ కట్ చేస్తుంటే మేము ఇద్దరం మీద కూర్చొని చప్పట్లు కొడుతూ ఉన్నామన్నమాట. ఫస్ట్ కోయా రెస్టారెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. లోపల ఎంట్రన్స్ అవ్వగానే ఇలా ఒక అట్రాక్టివ్గా అయితే పెట్టారన్నమాట. ఆ లైటింగ్ కానివ్వండి, అక్కడ ఫొటోస్ దిగంది లోపలికి వెళ్ళారన్నమాట. నిజంగా చెప్తున్నాను, ఒకసారి అయితే అందరూ విజిట్ చేయండి. మీరు ఫుడ్ పరంగా ఎంజాయ్ చేస్తారు, ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తారు, ఆ ఫోటోల పరంగా కూడా ఎంజాయ్ చేస్తారు. మా వాళ్ళు అయితే తిన్న తరువాత 1/2 అవర్ ఫోటోలకు స్పెండ్ చేశారు. ఇంకా చూసుకోండి ఎంత
క్యూట్ రెస్టారెంట్ చాలా బాగుంది. సూపర్గా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. సో మాకు ఆ పండగ రోజు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఇలా గడిచింది. నాకు తెలిసి 10:30 అయిందో 11 అయిందో టైం మేము వచ్చేసేసరికి అనమాట. ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. సో మా ఉగాది విశ్వవసునామ సంవత్సర ఉగాది అయితే ఈ విధంగా మొదలైందన్నమాట. ఇంట్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రెండు కూడా సరి సమానం చేసామన్నమాట మా ఫెస్టివల్. ఈ బ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నాను, నేను కలిసాను మరొక బ్లాగ్ తోటి. బాయ్.